నిన్న వ్యవసాయ శాఖ మంత్రిత్వ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో తను ప్రెస్ ముఖంగా మాట్లాడింది ఏంటంటే, పంట వేసిన వాళ్ళ రైతులకి, పంట ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తాము. మరి ఎలా గుర్తిస్తారు? ఇది నిజంగా వాస్తవమైన ప్రశ్న. ఎందుకంటే పంట ఎవరు వేస్తారు, ఎవరు వేయలేదు, వాళ్ళ కౌలు కూలీలు ఎలా గుర్తిస్తారు అన్నది కూడా ఒక ప్రణాళిక గవర్నమెంట్ దగ్గర లేకపోవడం మనకైతే కనబడతా ఉంది. ఒక ప్రశ్నార్థకంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 నెలలు లేట్ అయిపోయింది. అయినా కానీ రైతులు కొంత వెయిట్ చేస్తున్నారు, ఇంకా గవర్నమెంట్ నుండి ఎప్పుడు వస్తుంది రైతు భరోసా అని. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 5,000 ఇచ్చినప్పుడు కూడా పర్లేదు, అందరికి టైం ఈ రోజు చూసుకున్నట్లయితే మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తా ఉన్నారని కూడా మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది? అప్పుడేమో కేసీఆర్ చాలా వరకు చెప్తా ఉంటారు, కేసీఆర్ కొండలకి గుట్టలకి రోడ్లకి సైతము రైతు బంధు ఇచ్చిండు, మేము అలా చేయము, ఈ రైతు భరోసా నిజమైన రైతులకే ఇస్తాము అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇప్పటి వరకు కూడా 8 నెలలు అయిపోయి 9వ నెలలో అడుగుపెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఎటువంటి కార్యాచరణ తీసుకుంటా ఉందని కూడా చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు.